సార్ నార్మల్గా నేను ఒక స్క్రిప్ట్ రాయాలనుకుంటున్నాను, దానికి ఏమైనా స్టెప్స్ ఫాలో అవ్వాలా లేకపోతే పారాగ్రాఫ్ లాగా రాసేయచ్చా? స్క్రిప్ట్ రాయాలంటే ఫస్ట్ మనం ఏ జానర్లో రాయాలనుకున్నామో క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ నీకు ఉందా? ఎస్ సార్, ఒక లవ్ స్టోరీ రాద్దాం అనుకుంటున్నాను విత్ ఫ్యామిలీ డ్రామా. స్క్రిప్ట్ రాయాలంటే ముందు జానర్ని ఎంచుకోవాలి. నువ్వు ఆ జానర్ని ఎంచుకున్నావు కాబట్టి స్క్రిప్ట్ని రాయడానికి ఫాలో అవ్వాల్సిన ఎలిమెంట్స్ ఏంటో నేను చెప్తాను, నువ్వు విను. సీన్ హెడ్డింగ్. సీన్ హెడ్డింగ్ అంటే స్లగ్ లైన్ అని కూడా అంటారు. ఇందులో టైం, ప్లేస్, లొకేషన్ ఉంటాయి. సబ్ హెడ్డింగ్. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం ఎక్కువగా ఈ ఎలిమెంట్ని యూజ్ చేస్తారు. యాక్షన్. ఇందులో మనం డైలాగ్స్ రాయకుండా ఆ సీన్ని 2 to 3 లైన్స్లో రాయాలి. క్యారెక్టర్ నేమ్. స్క్రిప్ట్లో క్యారెక్టర్ నేమ్ హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, వాళ్ళ నేమ్స్ని క్యాపిటల్ లెటర్స్లోనే రాసుకోవాలి అండ్ బోల్డ్ లెటర్స్లో ఉంచుకొని వాటిని అండర్లైన్ కూడా చేసుకోవచ్చు. పారాంథసిస్. స్క్రిప్ట్లో ఉన్న క్యారెక్టర్స్కి ఒక స్టైల్, ఒక స్వాగ్ ఉంటుంది. ఆ మ్యానరిజమ్స్ అన్నిటిని క్యారెక్టర్ నేమ్ కింద బ్రాకెట్లో రాసుకోవాలి. డైలాగ్. స్క్రిప్ట్లో 85% వరకు డైలాగ్సే ఉంటాయి. కాన్వర్జేషన్ బిట్వీన్ 2 or more persons. సింగిల్ కాలం అయితే క్యారెక్టర్ నేమ్ కింద డైలాగ్స్ రాసుకోవచ్చు. డబుల్ కాలం అయితే క్యారెక్టర్ నేమ్ పక్కన డైలాగ్స్ రాయాలి. ఎక్స్టెన్షన్స్. ఇక్కడ మనం ఇన్నర్ వాయిస్ కావచ్చు, నేరేషన్ వాయిస్ కావచ్చు, అవుటర్ వాయిస్ కావచ్చు. ఇక్కడ ఏంటంటే విజువల్స్గా చూపించకుండా వాటిని ఇన్నర్ వాయిస్ కానీ నేరేషన్ వాయిస్ కానీ ఎక్కువగా యూటిలైజ్ చేస్తూ చూపిస్తాం. ఈ వీడియో ద్వారా మీరు ఎలిమెంట్స్ గురించి ఫస్ట్ టైం తెలుసుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఎలిమెంట్ అని కామెంట్ చేయండి.